నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి అశ్వవాహనధీసులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండుగగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ఈ పూజా కైంకర్యాలలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అశ్వవాహనం అనంతరం బ్రహ్మోత్సవాల్లో చివరి రోజులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించబడింది. ఈ పుష్పోత్సవంలో శ్రీ స్వామి అమ్మవార్లకు సుమారు 18 రకాల పుష్పాలు, 3 రకాల పత్రాలతో స్వామి అమ్మవార్లను విశేషంగా అర్పించి 9 రకాల ఫలాలు నివేదించిన తరువాత శ్రీ స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవ నిర్వహించి శయనోత్సవం జరిపించారు. ఈ శయనోత్సవానికి గాను ఆలయ ప్రాంగణంలో శ్రీ స్వామి అమ్మవార్ల శయన మందిరానికి విశేష పుష్పాలంకరణ చేసి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ పూజా కైంకర్యాలలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.